ఓ క్రైస్తవుడా, దేవునిని నిజముగా ఆరాధన చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి ఒక దివ్యమూర్తి, నీవెప్పుడైనా లేవియాకాండం 16వ అధ్యాయంలోని అజాజేల్ అనేటువంటి మేక గురించి ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఎప్పుడైనా దేవుని చిత్తం ఏమై ఉన్నదో, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో, ఎందుకు ఆ మేకను అలాగూ అరణ్యంలో విడిచిపెట్టవలసి వచ్చిందో ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఎప్పుడైనా బైబిల్ లోతులోనికి నువ్వు వెళ్ళి ఆలోచన చేసినట్లయితే నీకు ఒక విషయం, ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు పంపించండి. కాబట్టి మనం ఈ యొక్క అజాజేల్ అనేటువంటి మేక గురించి మనం తెలుసుకుందాం. ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు ఇజ్రాయేలీలకు యోమ్ కిప్పోర్ రోజున, యోమ్ కిప్పోర్ అనగా మహావిశ్రాంతి దినము, ప్రాయశ్చిత్తార్థ దినము, డే ఆఫ్ అటాయిన్మెంట్ అంటారు, లేదా సబ్బాత్ ఆఫ్ ద సబ్బాత్ అనేటువంటి పేర్లతో దేవుడు పిలిచారు. ఆ రోజున ఇజ్రాయేలీలు ఏమి చేయాలని అంటే, దేవునికి 2 మేక పిల్లలను తీసుకుని రావాలి. ఆ మేక పిల్లలు 2 కూడా ఒకే విధంగా సమానంగా ఉండాలి. ఆ మేక పిల్లల్లో ఒక మేక పిల్ల దేవునికి, ఇంకొక మేక పిల్ల అజాజేల్, అదే విడిచిపెట్టేటువంటి మేక. ఈ యొక్క మొదటి మేక పిల్లను ఏం చేస్తారు అని అంటే, దేవుడు లేవియాకాండంలో చెప్పినట్లుగా ఆ యొక్క మేకను వధించి దాని యొక్క ఆంత్రములను, దాని యొక్క రక్తమును, దాని యొక్క క్రొవ్వును దేవునికి సమర్పించి, దహన బలిగా సమర్పించి, దాని యొక్క ఆంత్రములను శుభ్రపరిచి యాజకుడు చేయవలసినటువంటి క్రమం చొప్పున చేస్తారు. అలాగే రెండవ మేక విడిచిపెట్టేటువంటి మేకని, దానికి ఒక ఎర్రని దారం కడతారు. అంత మాత్రమే కాదు, యాజకుడు ప్రజల యొక్క పాపాలన్నీ దాని మీద ట్రాన్స్ఫర్ అయ్యేటట్లుగా, బదిలీ అయ్యేటట్లుగా చేతులు ఉంచి దాన్ని అడవిలో విడిచిపెడతారు, ఎడారిలో విడిచిపెడతారు. కొన్ని యోధ రబ్బీలు ఏం తెలియబరుస్తున్నాయనంటే, కొండ మీద నుంచి పైకి త్రోసివేస్తారని. ఎందుకు ఒక మేకను దేవునికి బలిచ్చి ఇంకొక మేకను అరణ్యములో విడిచిపెట్టాలని దేవుడు తెలియబరిచాడు అనంటే, ఈ యొక్క విడిచిపెట్టేటువంటి మేక పాపములను ప్రజలకు దూరంగా తీసుకుని వెళుతుంది. ఈ యొక్క అడవిలోనికి తీసుకుని వెళుతుంది, పాళెము వెలుపులకి తీసుకుని వెళుతుంది, ప్రజలలో నుంచి పాపము పూర్తిగా తొలగించబడుతుంది అని అనడానికి సాదృశ్యంగా ఉన్నది. ఓ క్రైస్తవుడ, జాగ్రత్తగా ఆలకించు. మొదటి మేకపిల్ల దేవునికి బలి అవుతుంది, దేవుని సన్నిధానంలో రక్తం చిందిస్తుంది, ప్రాణాన్ని పెడుతుంది. రెండవ మేక అయినటువంటి అజాజేల్ అరణ్యంలో విడిచిపెట్టబడుతుంది, అనగా ప్రజల యొక్క పాపాలను పాళెము వెలుపలికి పంపించాలనేటువంటిది దేవుని యొక్క సూచన. కాబట్టి యొక్క 2 మేక పిల్లలు దేవునికి, యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది. యొక్క సిలువలో బలైనటువంటి యేసు ప్రభు వారు దేవునికి సమర్పించబడినటువంటి మేకకు సాదృశ్యంగా ఉన్నారు. రెండవది సైతానుకు కూడా సమర్పించుకున్నారు. తన యొక్క రక్తాన్ని చిందించి పాపం వల్ల వచ్చే జీతం మరణము, ఆ మరణము ద్వారా సైతాన్ని శాంతింపజేశారు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క అడవిలో విడిచిపెట్టేటువంటి మేక అనేటువంటిది సైతాను శక్తులకు, దుష్ట శక్తులకు సాదృశ్యంగా ఉన్నదని, పాపము అనేటువంటిది సైతాన్ ద్వారా, దుష్ట శక్తుల ద్వారా వచ్చింది కనుక తన యొక్క పాపాన్ని దాని మీదకే పంపించడం. అంటే దాని అర్థం ఏమిటంటే, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. పాము కరిచినప్పుడు పాముని మరలా తీసుకుని వచ్చి ఆ విషాన్ని విరుగుడు ఇస్తున్నట్లుగా యొక్క విడిచిపెట్టేటువంటి మేకను ఏం చేసేవారు అంటే, ఒక్కొక్కసారి యొక్క పాళెము వెలుపలకు పంపించేసేవారు. ఆ యొక్క మేక గ్రామంలోనికి మరలా తిరిగి రాకూడదు. అంత మాత్రమే కాదు, మరలా తిరిగి వస్తే పాపం మరలా ఉన్నదని అర్థం. అందుకని కొన్నిసార్లు ఈ యొక్క మేకను కొండపై నుంచి తోసివేసేవారు, కొన్నిసార్లు అరణ్యంలో విడిచిపెట్టేటువంటి వారు ఎర్రని దారం కట్టి. కాబట్టి యొక్క ఎర్రని దారం కట్టి ఆ యొక్క మేక ఆ అరణ్యములు విడిచిపెడుతున్నప్పుడు కొన్ని దినాలకు ఆ ఎర్రని దారము తెల్లగా మారేటువంటిది. కాబట్టి ప్రియ స్నేహితురాల, సహోదరుడా, ఈ యొక్క విషయాన్ని విను. అజాజేల్ అను మాటకు అర్థం ఏంటంటే బలమైనటువంటి దేవుడు అని. అజా అనగా స్ట్రాంగ్, ఏల్ అనగా దేవుడు, దేవుని బలమైనటువంటి శక్తి అని. దేవుని బలమైనటువంటి శక్తి పాపమును పారద్రోలింది. ఆ రోజుల్లో లేవియాకాండం 16వ అధ్యాయంలో యోమ్ కిప్పోర్ రోజున ఏర్పాటు చేయబడినటువంటి 2 మేక పిల్లలు దేవుని యొక్క బలికి సాదృశ్యంగా ఉన్నది. దేవునికి తాను సమర్పించుకున్నారు. అంత మాత్రమే కాదు, ప్రజలకు కూడా సైతాను శక్తులు కూడా దేవుడు సమర్పించుకున్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా ఆలకించు. ఇందులో చాలా మర్మాలు ఉన్నాయి. అజాజేల్ అనేటువంటిది ఒక పడిపోయినటువంటి దేవదూత, పాపం చేసినటువంటి దేవదూత. నోవహ దినాలలో అది ఆయుధాలను, పాపాన్ని ప్రజలకు నేర్పించింది. ఈ యొక్క పాపములు నేర్పించినందుకు, పాపములు మానవులకి నేర్పించినందుకు సాదృశ్యంగా అజాజేల్ అనేటువంటి దేవదూతను ఎడారిలో దేవుడు బంధించాడు.
బంధించాడు. కాబట్టి ఈ ఎడారిలో దేవుడు బంధించినటువంటి ఆ దేవదూత సైతాను శక్తికి సాదృశ్యంగా ఉంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే విడిచిపెట్టేటువంటి మేకను అరణ్యానికి పంపించాడు. అనగా దుష్ట శక్తులన్నిటినీ జనం మధ్యలో నుంచి పారద్రోలుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, జాగ్రత్తగా ఆలకించు, జాగ్రత్తగా విను, జాగ్రత్తగా ఆలోచన చేయి. ఇది నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క విడిచిపెట్టేటువంటి మేక యొక్క మరి దాని మీద మనందరి అంటే ఈ యొక్క లేవే కాండములు ఇజ్రాయేలీల యొక్క పాపాలన్నిటినీ కూడా మరి వాటి మీద మోపి ఆ అరణ్యమునకు విడిచిపెడతారు. ఇంకొక మేకను దేవునికి బలిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్యము ద్వారా నువ్వు ఆలకించేది ఏమిటంటే యోమ్ కిప్పోర్ అనేటువంటి మహావిశ్రాంతి దినము లేదా ప్రాయశ్చిత్తార్థ దినము నా జీవితములో జరుగునుగాక. ఈ యోమ్ కిప్పోర్ రోజున యూదులు ఏం చేస్తారంటే మరి 25 గంటల ఉపవాసం ఉంటారు. నీరు తీసుకోరు, ఆహారం తీసుకోరు. ప్రజల యొక్క మరి పాపం నిమిత్తం పశ్చాత్తాపడతారు. వ్యక్తిగతంగా కాదు కానీ సమూహంగా పాపం నిమిత్తం, అయ్యా నా పాపములు క్షమించండి, మా సమాజం యొక్క పాపములు క్షమించండి అని ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. ఆ రోజు ఏ పని చేయరు, ఉపవాసం చేస్తారు, వినయంతో ఉంటారు, విధేయతతో ఉంటారు. కాబట్టి యొక్క మేకలు ఏ విధంగా అయితే మరి దేవునికి బలి అయిపోయినాయో, ఒక మేక దేవుని సన్నిధానంలో, ఇంకొక మేక బయట ఎడారి ప్రాంతంలో విడిచిపెట్టబడింది. కాబట్టి ఒక మేక దేవునికి, ఇంకొక మేక సైతానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి దేవుడు యేసు ప్రభు వారు సిలువలో తను తాను బలిగా మనందరికి కొరకు దేవుని ఎదుట సమర్పించుకున్నారు. అలాగే రక్తం చిందించబడడం ద్వారా, మరణించడం ద్వారా సైతాను శక్తులను కూడా చితకద్రొక్కారు. ఈ యొక్క అజాజేలు మేక వలె విడిచిపెట్టబడ్డారు, అరణ్యంలో విడిచిపెట్టబడ్డారు. అందుకని 4వ మాటలు యేసు ప్రభు వారు సిలువలో నా దేవా నన్ను ఎలా చేయి విడనాడితివి అనేటువంటి మాట ఆయన పలికి ఉన్నాడు. కాబట్టి ఒకటి దేవునికి సమర్పించుకున్నాడు, రెండవది సైతాను కూడా సమర్పించుకున్నాడు. ఈ 2 మేకలు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వాక్యం వినుచున్నటువంటి క్రైస్తవుడా, నీవు సైతాన్తో పోరాటం చేయాలి, దేవునికి పూర్తిగా సమర్పించుకోవాలి. కాబట్టి ఈ యొక్క విషయాలను లేవియాకాండం 16 అధ్యాయంలో మరి 8-10 వచనాల్లో ఈ యొక్క విషయాలు వ్రాయబడిని. అంత మాత్రమే కాదు, నిషేధించమైనటువంటి లేదా ఆ యొక్క నిషేధిత బుక్ అయినటువంటి ఈ యొక్క బుక్ ఆఫ్ హానోక్ గ్రంథముల యొక్క విషయాలు సుస్పష్టంగా అజాజేల్ గురించి వ్రాయబడి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, యూదుల మత గ్రంథమైనటువంటి తాల్ముద్లో కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా వ్రాయబడినాయి. కాబట్టి జాగ్రత్తగా దీని యొక్క లోతులు అర్థం చేసుకో, దేవుణ్ణి బలముగా ఆరాధన చేయి. మరి యొక్క ఆరాధన చేయడం ద్వారా నువ్వు పరలోక రాజ్యంలో మరి నువ్వు క్షేమంగా ఉంటావు. ఈ యోమ్ కిప్పూర్ రోజును కూడా దేవుడు అందరిని ఆశీర్వాదిస్తారని ఈ యొక్క యూదులు చాలా నిష్టగా, పరిశుద్ధంగా, పవిత్రంగా దాన్ని ఆచరిస్తారు. నీవు నేను కూడా ఆచరించి దేవుని నామాన్ని మహిమపరచు.